అనగనగా కాదంబ సామ్రాజ్యాన్ని మహారాజు దేవదత్తుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి ఒక్కగానొక్క కొడుకు ఆర్యన్. అతనికి పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నా ఆర్యన్ కావాలని చెడగొట్టేవాడు. ఒకరోజు మహారాజు అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. మంత్రి పక్కనే నిలబడి ఉంటాడు. యువరాజు ఆర్యన్ ముభావంగా పక్కనే కూర్చుని ఉంటాడు. మహారాజు విసుగ్గా ఇలా అంటాడు. మంత్రిగారు, ఇది ఎన్నో సంబంధం. నిన్న వచ్చిన మగధ దేశపు యువరాణిని కూడా ఆర్యన్ వద్దన్నాడు. ఆ అమ్మాయికి గుర్రపు స్వారీ రాదట. అసలు గుర్రపు స్వారీకి కాపురానికి సంబంధం ఏమిటండి? మహారాజా, యువరాజుగారి ఆలోచనలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. నాన్నగారు, సమస్య గుర్రపు స్వారీ కాదు. నాకు అంతఃపురాలలో రాజకోటల్లో పెరిగిన అమ్మాయి వద్దు. మరి ఇంకెవరు కావాలి? నువ్వు యువరాజువు కాబట్టి యువరాణినే చేసుకోవాలి కదా. నాకు సామాన్యుల ప్రపంచం చూడాలని ఉంది నాన్నగారు. ఒక సాధారణ అమ్మాయి స్వచ్ఛమైన మనసుతో నన్ను ప్రేమించే వ్యక్తి కావాలి. సేవకుడు ఒక చిత్రపటాన్ని తీసుకువస్తాడు. జయమ జయమ మహారాజా, కాంచనపుర యువరాణి కనకబల్లి గారి సంబంధం వచ్చినది. ఆమె అందగత్తె మాత్రమే కాదు, గొప్ప విదూషీమణి కూడా. చూడు ఆర్య, ఈ అమ్మాయి నీకు తప్పకుండా నచ్చుతుంది. సకల కళా వల్లభ. అవునా? అయితే ఆమెకు ఒక పరీక్ష పెట్టాలి. ఏం పరీక్ష యువరాజా? ఆమెకు వంటశాలలోకి వెళ్లి కనీసం ఒక దోశ వేయమని అడగండి. చెయ్యి కాల్తుందనో రాదునో చెప్తే నాకు ఆ సంబంధం వద్దు. మన కోటలో 100 మంది వంటవాళ్లు ఉన్నారు. ఆమె దోశలు వేయడమేంటి? నాన్నగారు, నాకు కష్టం తెలిసిన అమ్మాయి కావాలి. కేవలం ఆజ్ఞలు జారీ చేసే యువరాణి కాదు. మంత్రిగారు, నాకు తెలుసు, నాన్నగారు మళ్లీ మళ్లీ యువరాణులనే తీసుకొస్తారు. అందుకే రేపు వచ్చే సంబంధం వాళ్ళకి నా గురించి ఒక అబద్ధం చెప్పండి. ఏం చెప్పమంటారు యువరాజా? యువరాజు గారికి రాత్రిపూట నిద్రలో నడిచే అలవాటుంది. పైగా ఆయనకు పట్టు వస్త్రాలు పడవు, కేవలం ముతకబట్టలే కట్టుకుంటారు అని చెప్పండి. అప్పుడు ఏ యువరాణి ముందుకు రాదు. మీరు సామాన్యుళ్లా బతకడానికి పడుతున్న తపన చూస్తుంటే ముచ్చటేస్తోంది యువరాజా. చూద్దాం, మీ కోరిక తీర్చే ఆ సామాన్య సుందరి ఎప్పుడు దొరుకుతుందో. ఇదిలా ఉండగా ఒక పల్లెటూరులో యువరాజు ఆర్యన్, మంత్రి సామాన్య దుస్తుల్లో నడుచుకుంటూ వస్తూ ఉంటారు. చూశారా మంత్రిగారు? ఈ మట్టి వాసన, ఈ చల్లని గాలి, కోటగోడల మధ్య దొరకని ప్రశాంతత ఈ పల్లెటూరులో ఉంది. నిజమే యువరాజా, కానీ నాన్నగారికి తెలిస్తే నాపై కోపడతారు. అప్పుడే ఎదురుగా చీర కట్టుకుని తలపై పచ్చని గడ్డిమోపు పెట్టుకుని ఒక అందమైన యువతి వస్తూ ఉంటుంది. ఆమె ముఖం మీద చెమట చుక్కలు మెరుస్తూ అందంగా కనిపిస్తూ ఉంటాయి. అలిసిపోయి ఒక చెట్టు కింద గడ్డిమోపు దించి ఊపిరి పీల్చుకుంటుంది. మంత్రిగారు, అటు చూడండి, ఎంత సహజమైన అందం ఆమెది. చేతులకు బంగారు గాజులు లేవు, మెడలో హారాలు లేవు, కాని ఆమె కళ్లల్లో ఉన్న ఆత్మవిశ్వాసం ఏ యువరాణిలోనూ చూడలేదు నేను. యువరాజా, ఆమె ఒక సామాన్యమైన పల్లెటూరి పడుచు. మనకెందుకు, పదండి. అంత బరువైన మోపుని ఒక్కదానివే మోస్తున్నావు? నేను సాయం చేయనా? సాయం ఎందుకు బాబూ? నా కష్టాన్ని నేనే మోయాలి కాని వేరే వాళ్లమీద ఎందుకు వేయాలి? కష్టపడితేనే కదా కడుపు నిండేది. ఆ మాటలో ఎంతో నిజం ఉంది. నీ పేరేంటి? ఎక్కడ్నుంచి వస్తున్నావు? నా పేరు మల్లి. మా తాతకు ఒంట్లో బాలేదు. అందుకే ఇవాళ నేనే పొలానికి వెళ్లి గడ్డి కోసుకొచ్చాను. సరే సరే, నాకు ఆలస్యమవుతోంది, ఇంటికి వెళ్ళాలి. ఆమె మళ్లీ గడ్డిమోపు ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని బరువు వల్ల కొంచెం తూలుతుంది. వెంటనే ఆర్యన్ వెళ్లి ఆ మోపును ఎత్తడానికి సాయం చేస్తాడు. యువరాజా, మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా? నాన్నగారికి తెలిస్తే ఇంకంతే సంగతులు. మంత్రిగారు, గడ్డిమోపు ఎత్తడంలోనే నాకు ఎక్కువ తృప్తి ఉంది. పదమల్లి, నీ ఇంటిదాకా నేను సాయం చేస్తాను. మీరు చూడ్డానికి రాజకుమారుల్లా ఉన్నారు. ఈ పనులు మీకెందుకు బాబూ? వదిలేయండి. రాజకుమారుణ్ణి కాదు మల్లి, నీ కష్టంలో పాలు పంచుకునే ఒక సామాన్యుడనుకో. మల్లి వెళుతుండగా ఆర్యన్ మల్లి వెనకే నడుస్తూ ఉంటాడు. మంత్రి దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు. హబే, యువరాజుగారు నిజంగానే ఈ పల్లెటూరి పిల్ల ప్రేమలో పడిపోయినట్టున్నారు. ఇప్పుడు మహారాజుగారికి ఏం సమాధానం చెప్పాలి? ఈ సంబంధం కుదిరితే కోటలో యుద్ధమే జరుగుతుంది. కాని యువరాజు ముఖంలో కనిపిస్తున్న ఆనందం ఏ రోజూ నేను చూడలేదు. ఏదో ఒకటి చేయాలి. ఒకరోజు రాజవస్త్రాలు వదిలేసి సామాన్యుడిలా ముతకబట్టలు కట్టుకుని ఒక సంచి భుజాన వేసుకుని అదే గ్రామానికి చేరుకుంటాడు. మళ్ళీ వెళ్లిన దారిలో వెళ్లి ఒక చిన్న పాత ఇంటి ముందు ఆగుతాడు. మళ్ళీ మళ్ళీ ఉన్నావా లోపలా? లోపల నుంచి వృద్ధుడొకతను వణుకుతూ బయటికి వస్తాడు. కళ్ళు సరిగ్గా కనపడనట్టు నటిస్తూ ఉంటాడు. ఎవరివయ్యా నువ్వు?
పొద్దున్నే వచ్చి నా గుమ్మం ముందు అరుస్తున్నావు? తాతా, నా పేరు ఆర్యన్. నిన్న ఇక్కడికి మల్లి అనే అమ్మాయి గడ్డిమప్పు పట్టుకొచ్చింది కదా, ఆమె కోసం వచ్చాను. మీ మనవరాలేనా? ఏ మల్లి? ఇంట్లో నేనొక్కడే ఉన్నానయ్యా. నాకంటూ ఎవరూ లేరు, దిక్కులేనివాణ్ణి. అదేంటి తాత, నిన్న సాయంత్రం సరిగ్గా ఈ ఇంటికే కదా ఆమె వచ్చింది. నేను స్వయంగా గడ్డిమప్పు మోసి ఇక్కడే కదా దించింది. నువ్వు పొరబడుతున్నావేమో బాబు. ఈ 10 ఏళ్లుగా ఈ గడప దాటి ఏ ఆడపిల్ల లోపలికి రాలేదు. నువ్వేదో ఇల్లు తప్పుగా చూసుంటావు. వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు బాబు. వృద్ధుడు తలుపు గట్టిగా వేసేస్తాడు. ఆర్యన్ దిక్కుతోచని స్థితిలో అక్కడే నిలబడిపోతాడు. దూరం నుంచి మంత్రి నవ్వుతూ ఆర్యన్ దగ్గరికి వస్తాడు. ఏమైంది యువరాజా? మీ కలల సుందరి దొరికిందా, లేక ఆ గడ్డిమోపు గాలిలో కలిసిపోయిందా? మంత్రిగారు, ఆమె ఇక్కడికే వచ్చింది. నేను కళ్ళారా చూశాను. కాని ఈ ముసలాయనేమో అసలు ఆమె ఎవరో తెలీదు అంటున్నాడు. ఇదెలా సాధ్యం? ఆమె మాయం అవలేదు కదా? యువరాజా, ఒకవేళ ఆమె సామాన్యమైన యువతి కాదేమో, లేక ఎవరైనా మీతో కావాలనే నాటకం ఆడుతున్నారా? ఒక చిన్న పల్లెటూరి పిల్ల కోసం మీరు ఇంతలా తపన పట్టం చూస్తుంటే ఆమె వెనుక ఏదో రహస్యం ఉన్నట్టు అనిపిస్తోంది. లేదు మంత్రిగారు, ఆ ముసలాయన ఏదో దాస్తున్నాడు. లేదా ఆమె ఏదైనా ఇబ్బందులు ఉందేమో. ఆమె ఎవరో తెలుసుకోకుండా నేను తిరిగి రాను. ఇక్కడే ఈ చెట్టు కిందే ఉంటాను. వద్దు వద్దు యువరాజా, మహారాజు గారికి తెలిస్తే అనర్థం జరుగుతుంది. ఆమె ఎవరో ఎందుకు మాయమైందో కనుక్కుని తీరుతాను. మళ్లీ మరుసటి రోజు అదే సమయం వరకు ఆర్యన్ ఆ గుడిసె ముందున్న చెట్టు కింద దీక్షగా కూర్చుని ఉంటాడు. రాత్రవుతుంది. అప్పుడా వృద్ధుడు నెమ్మదిగా బయటకు వచ్చి ఆర్యన్ దగ్గరకు వస్తాడు. బాబూ, నీ పట్టుదల చూస్తుంటే నిజం చెప్పక తప్పదు. నువ్వు వెతుకుతున్న మళ్ళీ సామాన్యమైన పెళ్ళే, కాని కేవలం పగలు మాత్రమే. పగలు మాత్రమేనా? అంటే అర్థం ఏంటి తాత? ఆమె యువరాణి మల్లిక, పొరుగున ఉన్న చందనవన రాజ్యపు ఏకైక వారసురాలు నాయనా. కాని 10 ఏళ్ల క్రితం ఒక దుష్టమాంత్రికుడు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూశాడు. మల్లిక తండ్రి అడ్డుపడటంతో ఆ మాంత్రికుడు ఈమెపై ఒక వింత శాపం వేశాడు నాయనా. సూర్యుడు ఉన్నంతసేపు ఆమె ఒక పేద గడ్డి మోసే పడుచులా మారుతుంది. ఆమె రాజవైభవం గుర్తులేవీ ఆమెకు తెలీదు. కేవలం సూర్యాస్తమయం అయ్యాక మాత్రమే ఆమె తిరిగి తన అసలు రూపంలోకి, అంటే యువరాణిగా మారుతుంది. కాని ఆ సమయంలో ఆమె ఈ గుడిసె దాటి బయటకు రాలేదు. అంటే నిన్న నేను చూసింది శాపగ్రస్త రూపమా? మరి ఇప్పుడు ఆమె ఎక్కడుంది? ఆ లోపలే ఉంది బాబు. కాని ఇప్పుడు ఆమె యువరాణి. నువ్వు లోపలికి వెళ్తే ఆమె నిన్ను గుర్తుపట్టదు. ఎందుకంటే పగలు జరిగిన విషయాలు రాత్రిపూట ఆమెకు గుర్తుండవు. లే తాత, ఇప్పుడు ఖచ్చితంగా మల్లిని చూడాలి. పద. ఆర్యన్ లోపలికి వెళతాడు. అక్కడ మళ్ళీ రాజవస్త్రాలతో దివ్యమైన తేజస్సుతో ఉంటుంది. కాని ఆమె కళ్లల్లో ఏదో తెలియని శూన్యం. ఎవరు మీరు? ఈ అర్ధరాత్రి ఒక యువరాణి గదిలోకి ఎందుకొచ్చారు? మల్లికా, నేను ఆర్యన్ని. నిన్న నువ్వు గడ్డిమొప్ప మోస్తుంటే సాయం చేసినవాణ్ణి. నేనా? గడ్డిమొప్ప మోయడమా? అసంభవం. నేను ఒక యువరాణిని. నా చేతిలో గడ్డిని తాకవు. మీరు ఏదో భ్రమలో ఉన్నారు. దయచేసి వెళ్ళిపోండి. ఆర్యన్ వెనక్కి తగ్గకుండా ఆమెకు నిజం గుర్తు చేయాలని నిర్ణయించుకుని ఇలా అంటాడు. మల్లికా, బాగా గుర్తించుకో. యువరాజా, సూర్యోదయం అవుతోంది. ఆమె మళ్లీ సాధారణ మల్లిగా మారిపోతుంది. త్వరగా పద. ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. మల్లికా, నువ్వు యువరాణిగా ఉన్నా, సామాన్య యువతిగా ఉన్నా, నా జీవితం నీతోనే. మర్చిపోకు అంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. మంత్రిగారు, నాన్నగారికి చెప్పండి, నాకు దొరకాల్సిన సామాన్య యువతి దొరికింది. ఆమెను నేను కాపాడుకుంటాను. అప్పటి వరకు రాజవస్త్రాలతో గంభీరంగా ఉన్న యువరాణి మల్లిక ఒక్కసారిగా తూలిపోతుంది. ఆమె ఒంటిపై ఉన్న పట్టువస్త్రాలు మాయమై సాధారణ చీరలో ఉంటుంది. కొద్దిసేపటికి కళ్ళు నులుముకుంటూ బయటకొచ్చి ఆశ్చర్యంగా ఆర్యన్ను చూసి ఇలా అంటుంది. బాబూ, మీరా? ఇంత పొద్దున్నే ఇక్కడేం చేస్తున్నారు? మీరిక్కడుండటం ధర్మం కాదు. వెళ్ళిపోండి. మళ్ళీ రాత్రి నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు ఒక యువరాణివి. ఆ విషయం నీకు గుర్తులేదా? యువరాణినా? నేనా? బాబూ, మీకేమైనా పిచ్చి పట్టిందా? నేను ఈ ముసలితాత మనవరాల్ని. మీరు వెంటనే ఇక్కడ్నుండి వెళ్ళిపోండి. లేకపోతే ఊరివాళ్లు తప్పుగా అనుకుంటారు. చూశారా యువరాజా, శాపం ఎంత బలమైందో. రాత్రి యువరాణిగా ఉన్నప్పుడు పగటి విషయాలు గుర్తుండవు.
పగలు సాధారణ అమ్మాయిగా ఉన్నప్పుడు రాత్రి సంగతులు గుర్తుండవు. ఇది ఒక విషవలయం. ఈ శాపానికి అంతం లేదా మంత్రిగారు? ఆమెను ఇలా చూడలేకపోతున్నాను. నాకు ఆమెలోని ఈ సామాన్య యువతిని యువరాణిగా మార్చే అవకాశం లేదా? శాపం ఉన్నప్పుడు విరుగుడు కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది నాయనా. అది కేవలం మల్లికకు మాత్రమే తెలిసుంటుంది. అది ఆమె ద్వారానే తెలుసుకోవాలి మనం. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ మల్లికకు పగలు రాత్రి సమయాల్లో ఏదీ గుర్తులేనప్పుడు ఎలా తెలుసుకోవాలి? బాగా ఆలోచించి యువరాజా, మనసుంటే మార్గం ఉంటుంది. సరే మంత్రిగారు, ఇక నుంచి నేను ఆ పనిలోనే ఉంటాను. పగలు ఆమె కష్టంలో తోడుంటాను, రాత్రి ఆమె గౌరవానికి తగ్గట్టుగా కాపలా ఉంటాను. నా ప్రేమ ఆమె 2 రూపాల మధ్య ఉన్న మాయను తొలగించాలి. సరిగ్గా అప్పుడే బయట గుర్రాల సడి వినిపిస్తుంది. మహారాజు విక్రమసేనుడు తన సైన్యంతో అక్కడికి వస్తాడు. కొడుకు ఒక పాత గుడిసెలో ఉండటం చూసి ఆగ్రహంతో రగిలిపోతాడు. ఆర్యన్, ఇక్కడేం చేస్తున్నావు? రాజ్య గౌరవానికి అవమానం కలిగిస్తున్నావు. నీకు పిచ్చి పట్టింది. ఈమె ఎవరో నీకు తెలీదు. ఈమెపై ఉన్న శాపం రేపు మన రాజ్యానికి కూడా చుట్టుకుంటుంది. ఒక యువరాజు సామాన్యుళ్లా గడ్డి మోయటం, ఈ అర్ధరాత్రిపూట సాధారణ అమ్మాయి కోసం ఇలా ఉండటం అవమానంగా అనిపించట్లేదా నీకు? నాన్నగారు, ఒక్క నిమిషం నా మాట వినండి. ఈమె బాధితురాలు. ఆమెను ఈ స్థితిలో వదిలేసి రావటం రాజధర్మం కాదు. రాజధర్మం గురించి నాకు చెప్పకు. నీ ధర్మం నీ ప్రజలను రక్షించడం, శాపగ్రస్తురాలను ప్రేమించడం కాదు. సైనికులారా, యువరాజును బలవంతంగానైనా సరే రథం ఎక్కించండి. ఆర్యన్, మనం ఇప్పుడు రాజధానికి బయలుదేరుతున్నాం. అలా బలవంతంగా ఆర్యన్ను తీసుకుని కోటకు వెళ్ళిపోతారు. మళ్ళీ తన తాతతో ఇలా అంటుంది. తాత, అసలేం జరుగుతుంది? యువరాజు మనింటికెందుకొచ్చాడు? నాకేమీ అర్థం కావడం లేదు. అవన్నీ నిదానంగా నీకే అర్థమవుతాయిలేమ్మా. దాని గురించి ఎక్కువసేపు ఆలోచించకుండా వెళ్ళి నీ పని చూసుకో తల్లి. అర్ధరాత్రి సమయం మహారాజు నిద్రలో ఉండగా ఆర్యన్ తన తండ్రికి చెప్పకుండా మల్లికను చేరుకోవడానికి బయలుదేరతాడు. ఇదిలా ఉండగా మల్లిక రాజవస్త్రాల్లో కిటికీలోంచి ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఊహించని విధంగా మల్లిక తండ్రి గంభీరంగా లోపలికి ప్రవేశిస్తాడు. నాన్నగారు, మీరా ఈ అర్ధరాత్రి వేళ ఇంతకాలానికి నన్ను వెతుక్కుంటూ వచ్చారా? అవును మల్లిక, నిన్ను చూసి ఎన్నో రోజులైంది. నువ్వు ఈ స్థితిలో ఉండడం చూసి నా గుండె తరుక్కుపోతుంది. ఇంతకాలం ఎక్కడున్నారు? మన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు? ఒక్కరే మీరిక్కడికి ఎలా వచ్చారు? కాని తల్లి, ఆ మాయావి నిన్ను ఎందుకు శపించాడు? ఆ రోజు అసలు ఏం జరిగిందో నా మెదడులో అంతా అస్పష్టంగా ఉంది. ఆ వివరాలు నాకు మళ్ళీ ఒకసారి చెప్పు. విమోచన మార్గాన్ని వెతుకుదాం. నాన్నగారు, ఆ రోజుని నేను మర్చిపోలేదు. ఆ నందనవనంలో నేను నా చిలికత్తలతో కలిసి ఆడుకుంటూ ఉండగా అటుగా ఒక మాయావి వచ్చాడు. అతను నన్ను చూసి మోహించి వెంటనే పెళ్లి చేసుకోమని అడిగాడు. నేను భయపడి తిరస్కరించాను. దాంతో అతను నేరుగా మీ దగ్గరకు వచ్చాడు. రాజా, నీ కూతురిపై మనసు పడ్డాను. ఆమెను నాకు ఇవ్వు. నీ రాజ్యాన్ని సుభిక్షం చేస్తాను. నువ్వొక జడలు కట్టిన సన్యాసివి. నా అల్లారు ముద్దుల కూతురు ఈ దేశపు యువరాణి. నీకు కావాలా? పో, ఇక్కడించి వెళ్ళిపో. నిన్ను చూస్తేనే ఒళ్ళు జలదరిస్తోంది. అందమైన కూతురుని చూసి నన్ను అవమానిస్తావా? నీ గర్వానికి కారణమైన నీ కూతురే ఈ రాజ్య రాశనానికి గుర్తుగా మిగులుతుంది. నీ కూతురు పగలు సామాన్య కన్యలాగా, రాత్రి యువరాణిలాగా ఉంటుంది. 2 వేళల్లో జరిగే విషయాలు ఆమెకు ఏదీ గుర్తుండదు. ఇదే నా శాపం. ఈ రాజ్యం నామరూపాలు లేకుండా పోతుంది. స్వామి, నన్ను క్షమించు. తెలియక అపరాధం చేశాను. నేను నా రాజ్యం పోయినా పర్వాలేదు. నా కూతురికి మాత్రం అన్యాయం చేయకండి. కరుణించండి స్వామి. నా తప్పిదం వల్లే ఇలా జరిగింది. నన్ను క్షమించు తల్లి. బాధపడకండి నాన్న. ఆ పరిస్థితుల్లో ఏ తండ్రైనా అలాగే చేస్తాడు. కాని ఎలా విమోచనం కలుగుతుందో జ్ఞాపకం రావట్లేదు తల్లి. అది నీకు గుర్తుందా? మీరు క్షమించు అని వేడుకున్నప్పుడు ఆ మాయావి కనికరించి చెప్పాడు. పగలు రాత్రి కలిసే సంధ్యా సమయంలో ఇక్కడికి ఆమడ దూరంలో ఉన్న శివాలయంలో యువరాజు సాధారణ యువతిగా ఉన్నప్పుడు నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి నా నుదుట బొట్టు పెడితే అప్పుడు ఈ శాపం తొలగిపోతుంది. కాని నాన్న, అదే జన్మలో సాధ్యమేనా? ఈ శాపగ్రస్తరాల్ని ప్రేమించే యువరాజు ఎవరుంటారు? బాధపడకు. నిన్నుగా ఇష్టపడే యువరాజు ఇక్కడే ఉన్నాడు అంటూ తండ్రి మెల్లగా తన పైవేషాన్ని తొలగిస్తాడు. మల్లిక అయోమయంలో వెనక్కి తగ్గుతుంది. ఎదురుగా ఆర్యన్ నిలబడి ఉంటాడు. నువ్వా? నన్ను మోసం చేస్తావా? నా తండ్రిలా నటించి నా గతాన్ని తెలుసుకుని ఏం చేస్తావు? క్షమించు మల్లిక. ఒక సామాన్యుడిగా అడిగితే నీకు గతం గుర్తుండదు. ఒక యువరాజుగా అడిగితే
నీకు నేనెవరో గుర్తుకురాను. అందుకని నీ తండ్రి రూపంలో వచ్చాను. ఇప్పుడు నాకు మార్గం తెలిసింది. నీకు ఎలాగైనా ఈ శాపం నుండి విముక్తి కలిగిస్తాను. కాని నువ్వు మర్చిపోతున్నావు ఆర్యన్. ఆ శివాలయం చేరడం సామాన్యుడి వల్ల కాదు. ఆ దారిలో మాయావి శక్తులు నిన్ను నాశనం చేస్తాయి. నా మీద ప్రేమతో ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వెళ్ళిపో. మన ప్రేమను దక్కించుకోవడం నాకు ముఖ్యం. రేపు సూర్యోదయం సమయానికి మనం శివాలయంలో ఉండాలి. సమయం తక్కువగా ఉంది. వెంటనే గుర్రంపై బయలుదేరదాం. పద. అంటూ ఆర్యన్ గుర్రంపై మల్లికను తీసుకుని వేగంగా అడవిలోకి ప్రవేశించగానే అక్కడి వాతావరణం భయంకరంగా మారిపోతుంది. ఇంకా కొద్ది దూరమే ఆ శివాలయం శిఖరం కనిపిస్తుంది చూడు. సూర్యుడు ఉదయించేలోపు మనం అక్కడుండాలి. దారిలో ఒక లోతైన ఏరు ప్రవహిస్తూ కనిపిస్తుంది. అది నలుపు రంగులో ప్రవహిస్తూ ఉంటుంది. గుర్రం భయంకరంగా అరుస్తూ ఆగిపోతుంది. ఆ మాయావి తన శక్తులతో శివాలయం చేరకుండా ఈ మాయ ఏరుని కల్పించుంటాడు. సమయం లేదు ఆర్యన్. కాని గుర్రంతో ఈ ఏరుని దూకించటం చాలా ప్రమాదకరం. వెనక్కి తగ్గితే మనం గమ్యం చేరలేం. అంతా ఆ శివయ్యే చూసుకుంటాడు. నువ్వేం భయపడకు అంటూ ఆర్యన్ కళ్ళు మూసుకుని శివుణ్ణి స్మరించి గుర్రాన్ని గాలిలో ఎగిరేలా చేస్తాడు. గుర్రం త్రుటిలో అవతలి ఒడ్డుకు చేరుకుంటుంది. అకస్మాత్తుగా ఒక భయంకరమైన గర్జన వినిపిస్తుంది. గాలిలో నుండి నల్లటి పొగ కమ్ముకుంటూ వచ్చి మాయావి ప్రత్యక్షమవుతాడు. ఆగు ఆర్యన్, నువ్వు సామాన్యుడివి అనుకున్నాను. కాని యువరాజు వేషంలో వచ్చి రహస్యాలు రాబట్టావు. కాని నా మాయా అడవిని దాటి వెళ్లడం నీ వల్ల కాదు. ఆగకు ఆర్యన్, కేవలం కొన్ని అడుగులు మాత్రమే ఉంది. నువ్వు ఇక్కడ పడిపోతే మల్లిక జీవితం శాశ్వతంగా చీకటిమయం అయిపోతుంది. దూరం నుండి శివాలయం గంటల శబ్దం వినిపిస్తుంది. సూర్యోదయం మొదలవుతుంది. యువరాణిలో మార్పు మొదలవుతుంది. ఊరి మాయావి, విర్రవీగకు. ఇప్పుడే నిన్ను అంతం చేస్తాను చూడు అంటూ ఒక మహాభూతవైద్యుడి దగ్గర మంత్రించి తెచ్చిన బూడిదను చల్లుతాడు. ఆ బూడిద మీద పడగానే మాయావి అదృశ్యమవుతాడు. ఇంక భయపడకు మల్లిక. ఈ రోజుతో మాయావి అంతమయ్యాడు. త్వరగా మనం శివాలయం చేరుకోవాలి. అలా గుడిని చేరుకుని ఆర్యన్ శివలింగం దగ్గర ఉన్న కుంకుమను తీసుకుంటాడు. సూర్యుడి కిరణాలు కొండల వెనుక నుండి ఉదయిస్తున్న ఆ క్షణంలో ఆమె నుదుటిపై బొట్టు పెడతాడు. ఒక్కసారిగా పెద్ద మెరుపు మెరుస్తుంది. గాలిలో ఉన్న మబ్బులన్నీ విడిపోతాయి. మల్లిక కళ్ళు పెద్దవి చేసుకుని ఆర్యన్ వైపు చూస్తూ ఉంటుంది. ఆమె ముఖంలో ఇప్పుడు అయోమయం లేదు, స్పష్టత ఉంది. ఆర్యన్, మళ్ళీ నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మల్లిక, నిన్ను సాధించుకోవడం నా కర్తవ్యం. ఇందులో కృతజ్ఞతలు అవసరం లేదు. ఆర్యన్, నీ ప్రేమ అసాధారణమైందయ్యా. ఒక శాపాన్ని జయించి ఒక ప్రాణాన్ని కాపాడావు. నీ విజయానికి సాటి లేదు. మల్లిక, ఇకపై మనం సంతోషంగా పచ్చని పొలాల్లో కలిసి నడుద్దాం. అలా యువరాజు, తండ్రి మహారాజు ఇద్దరూ కోరుకున్న విధంగా మల్లికను పెళ్లి చేసుకుంటాడు ఆర్యన్.